మార్కెటింగ్ శాఖలో సిబ్బంది సమన్వయంతో పనిచేస్తేనే రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్స్ లో గందరగోళం లేదన్న మంత్రి ఉత్తమ్ జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. 10 ఏళ్లలో మోదీ సర్కార్ తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. సీఎస్ఆర్ నిధులతో స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు వ్యవసాయ మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఉద్యోగులంతా జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. మార్కెటింగ్ అధికారులతో రివ్యూ నిర్వహించిన మంత్రి తుమ్మల పత్తి కొనుగోళ్లు, మార్కెటింగ్ ఫీజు, స్టోరేజ్ కెపాసిటీపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో 25 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి సేకరణ లక్ష్యం కాగా ఇప్పటి వరకు 18 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని మద్దతు ధరకు సేకరించామని అధికారులు మంత్రికి వివరించారు. పూర్తి స్థాయిలో రైతుల దగ్గర మిగిలి ఉన్న పత్తిని సేకరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల విభాగానికి అందే సమస్యలకు వెంటనే పరిష్కరించాలన్నారు. వచ్చిన ఫిర్యాదులు తప్పని తేలితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. మార్కెటింగ్ ఇంజనీరింగ్ విభాగంలో చేపట్టిన పనులు ప్రాముఖ్యతను బట్టి పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి తుమ్మల. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్స్ లో ఎలాంటి గందరగోళం లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ 40,000 రేషన్ కార్డులే ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లు చెప్పారు. సన్నబియ్యం సప్లైతో సర్కార్పై 11,000 కోట్ల భారం పడుతుందన్నారు. గ్రామ సభల్లో అప్లికేషన్ ఇప్పుడు పెట్టుకున్న రేషన్ కార్డులు ఇస్తామన్నారు ఉత్తమ్. కృష్ణా బోర్డు విషయంలో బీఆర్ఎస్ వాదన అర్ధరహితమన్నారు. కృష్ణా జలాలపై హరీష్ రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు ఉత్తమ్. 26వ తారీఖు మొదలయ్యే కార్యక్రమం రాష్ట్రంలో అర్హులున్న వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డు రావడం కానీ, పాత రేషన్ కార్డులో సభ్యులు చేర్చడం కానీ ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు నిరంతరం కొనసాగుతుంది. వాళ్ళ సమర్థతనా అసమర్థతనా, అవగాహన లోపమా, లేకపోతే ఇంకా వేరే ఏమనాలో వీళ్ళు పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒప్పందం చేసుకుంది. అంటే 811 టీఎంసీల్లో మాకు 299 చాలు, మీరు 512 టీఎంసీలు ఇవని చెప్పి లిఖితపూర్వకంగా 2000 అంటే హరీష్ రావు గారు ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రిగా అదే స్టాండ్ తీసుకుండు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రిగా అదే స్టాండ్ తీసుకుండు. లిఖితపూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి సంతకాలు పెట్టొచ్చిండ్రు. 10 ఏళ్లలో మోదీ సర్కార్ తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ పర్యటనకు రాహుల్ గాంధీని రావద్దనే హక్కు బీజేపీ నేతలకు లేదన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం యావత్ దేశమంతా రాహుల్తోనే నడుస్తుందన్నారు మంత్రి పొన్నం. తెలంగాణలో కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు తెలంగాణకు రావద్దని. అసలు మీ రక్త పరీక్ష DNA చేసుకోండి. మీ ప్రధానమంత్రి పార్లమెంటు సాక్షిగా తెలంగాణను క్రిటిసైజ్ చేస్తే మాట్లాడడం చేతగాని మీరు, తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి శాసనసభకు రాజీనామా ఇవ్వండి తప్పించుకుపోయిన మీరు, తెలంగాణకు సంబంధించి ఎలా రాహుల్ గాంధీని రావద్దనే హక్కు లేదు. అటవీ ప్రాంతాల్లోని పల్లెల అభివృద్ధికి వ్యాపారవేత్తలు సహకరించాలన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా గోవిందరావుపేటలో సామాజిక సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. 130 మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఏజెన్సీ ప్రజలు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. చెట్టున్న కాడనే చెట్టు, నీడున్న కాడనే నీడ కాదు, నీడ లేని కాడ, తిండి లేని కాడ, డెవలప్మెంట్ లేనటువంటి ప్రాంతాలను కూడా మీరు ప్రత్యేకంగా ఆలోచించాలని చెప్పడంతో మనిషికి సంస్కారం నేర్పించేది విద్య మాత్రమేనన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని గ్రంథాలయ అభివృద్ధి కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. ఎవరైనా గొప్పవాళ్ళు కావాలంటే, సమాజం చేత గుర్తించబడే స్థాయికి ఎదగాలంటే గొప్పవాళ్ళ పుస్తకాలు చదవాలి. కేటీఆర్ దీక్షలు చేసినా, ఫ్లెక్సీలు పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన నాయకులు అలాంటోళ్లు మళ్లీ ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. 10 ఏళ్లలో అభివృద్ధి చేయకుండా లక్షల కోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు కోమటిరెడ్డి. పనికిరాని వాడిని జిల్లా మంత్రిగా 10 ఏళ్లు పెట్టి కనీసం ఎల్లమ్మ గుడి నేను మొన్న మినిస్టర్ అయినప్పుడు ఇక్కడ రోడ్డు మీద నిలబడే పరిస్థితి లేకుండే. ఆయన యువరాజుగా ఉండి జిల్లాకు 5 రూపాయలు వేయలే. ఎలక్షన్లో ఒక టీఎఫ్ అని ఓపెన్ చేసిడు, అది మొత్తం తాళవేషం ఉంది, అది బారుగా మారిపోయింది. విద్యా వైద్య రంగాల బలోపేతం కోసం సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. బాలికల విద్య ప్రోత్సాహానికి చర్యలు చేపట్టామన్నారు.
సంగారెడ్డి జిల్లా ఆందోళనలో పర్యటించిన మంత్రి బుదేరా కళాశాలలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. తాటిపల్లిలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని పరిశీలించిన మంత్రి విద్యార్థులు, ఉపాధ్యాయులతో స్కూల్ అభివృద్ధిపై చర్చించారు.